సింపుల్‌గా ఎగ్ మసాలా ఇట్లా చేసుకోండి. ప్రాసెస్ చాలా తక్కువుంటది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చనమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించేసి, ఉల్లిగడ్డ, టమాటా కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత, గరం మసాలా వేసుకోండి ఇక్కడ. అంటే ఇలాచీ, లవంగాలు, చెక్క వేసేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మంచిగా లో ఫ్లేమ్‌లో వేయించుకుంటూ ఉండండి. ఇవి సగం వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి, జీలకర్ర పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోండి. అండ్ ఇట్లా గనక మీరు మసాలా గ్రేవీ ట్రై చేశారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎగ్ మసాలా అయితే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలాగ మంచిగా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ 4, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఉప్పు, కారం వేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, దాంతోపాటు పసుపు, ఇంగువ వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకొని, మనం పచ్చిగా వేసింది ఏంటి అంటే వెల్లుల్లి, అల్లం కదా, అందులో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఉడికించిన ఎగ్స్ని ఇందులో వేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.